నిర్హేతుముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము, నిర్నిమిత్తముగా నన్ను వేధించు వారిని దేశించు వారిని కన్ను కీటనీయకము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని? నా శత్రువులని కదా. అయితే నీ శత్రువులకి నీ మీద ఏమాత్రము ప్రయోగము చేయటానికి వారికి శక్తి సాడకపోవుట కారణమేమే? ఏం కారణం ఉండొచ్చు? నువ్వు అడిగిందంతా నీకు నెరవేరుతుంది. కారణం మొదట నీలో విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, యథార్థముగా దావీదు ఎలాగైతే పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని ఎదుట యథార్థముగా ఉండి శ్రద్ధగా పని చేస్తున్నాడు, శ్రద్ధగా సేవ చేస్తున్నాడు, శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నాడు, శ్రద్ధగా ఎదురు చూస్తున్నాడు. ఆయన పట్ల 24 గంటల సేపు కనిపెడుతున్నాడు కనుక శత్రువులకు అతని మీద ఏమాత్రం చేయమో పొందలేక పోయారు. హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ ఆమె స్తోత్రం. అదే స్తోత్రం. హల్లెలూయా. దానియేలు 4:37. దానియేలు 4:37. హల్లెలూయా. ఒకసారి దాన్ని కూడా టైమింగ్ కరెక్ట్గా చూసుకోవాలి. హల్లెలూయా. 4:37. హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావం కలుగును గాక. ఇలాగూ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములయ్యున్న అనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు